ప్రజలను పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందా, లేకపోతే పని లేక ప్రతిపక్షాల విమర్శలు చేస్తున్నాయా? అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? కేసీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకతతోటి తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేశారా? కేసీఆర్ ఒక రాజు, కేటీఆర్ ఒక యువరాజు, కల్వకుంట్ల కవిత యువరాణి. రాజు ఆజ్ఞాపించాలి, యువరాజు ఆమోదించాలి. కోశాధికారి సభలో పోయి ఓకే ఓకే అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకోవాలి. దానం నాగేందర్ తెలంగాణ వాదుల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి ఘనత ఏంటో తెలియదా? అలాంటి దానం నాగేందర్ స్టేట్మెంట్ తీసుకొని మీరు ఆపరేషన్ ఆకాష్ని మీరు సపోర్ట్ చేసుకుంటున్నారంటే హౌ షేమ్ ఇట్ ఈస్ అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది. విషయం మీరు చాలా పెద్ద మాట మాట్లాడుతుర్రు. ఏదైతే మీరు ఇదే షేమ్ అనేది హరీష్ రావుని ఎప్పుడన్నా కేటీఆర్ గారిని డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి అడగగలిగారా? ఖచ్చితంగా కనుక ఛాన్స్ వస్తే ఎవరినైనా నిలదీస్తాం. ఇదే ఆపరేషన్ ఆకాష్ని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అమలు చేస్తున్నప్పుడు రోడ్డెక్కి ధర్నాలు చేశారు మీ పార్టీ. అయిపోయిందా ప్లీజ్ ఆన్సర్ ప్లీజ్. హుజూరాబాద్ లో ఖచ్చితంగా బల్మూరు వెంకట్ గెలుస్తాడు, గెలిచి తీరతాడు అనే నమ్మకంతో మీకు అక్కడ టికెట్ ఇచ్చారని ఈ రోజుకు మీరు హార్ట్ఫుల్ గా నమ్ముతున్నారా? ఆడాయన జాయిన్ అయితే నాకు నష్టం అవుతుంది, ఆడాయన జాయిన్ అయితే నాకు ఎమ్మెల్యే టికెట్ పోతుంది అని ఆలోచన నాకు లేకుండే. బికాస్ నేను నిఖర్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. అంటే టీఆర్ఎస్ కావాలి అని ఓట్లేయించిన వాళ్ళు విద్యార్థులే, అదే టీఆర్ఎస్ వద్దురా బాబు అని చెప్పి ఎళ్లగొట్టింది కూడా విద్యార్థులే. అలాంటి విద్యార్థులతో, నిరుద్యోగులతో కాంగ్రెస్కి గ్యాప్ వచ్చిందా? ఈ గ్యాప్ ఎవరైనా సృష్టిస్తున్నారా? మీడియా, మీరు ఒక మీడియాలో ఒకటి చెప్పినప్పుడు ఒకటి స్టూడెంట్స్ని గుండెల్లో పెట్టుకుంటాము, స్టూడెంట్స్కి ఖచ్చితంగా మేము పట్టం కడతామని చెప్పినటువంటి టీఆర్ఎస్ కొన్ని హామీలను తొంగలో తొక్కేసింది. స్టూడెంట్స్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. నో డౌట్ ఎట్ ఆల్ దానికి రిజల్ట్ అనుభవించారు, అనుభవిస్తున్నారు కూడా. ఇక్కడ మాట్లాడి మనం వచ్చినప్పుడు మాట్లాడి ఇష్యూ రిజాల్వ్ చేసుకోక దేనికోసం చేస్తారు? వెంకట్ చదువుకున్నాడా, కాపీలు కొట్టి పాస్ అయ్యాడా, దమ్ముంటే గన్పాక్ దగ్గరికి చర్చకు రా అని చెప్పి ఎక్స్ ఐపీఎస్ ప్రజెంట్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. అవు బరాబర్ బల్మూరు వెంకట్, నేను చదువుకున్న డాక్టర్ని, నేను కొట్లాడి వచ్చిన అవు 100% నేను బచ్చా. కానీ ఈరోజు ఆ బచ్చాలు అందరు కలిసే కేసీఆర్ నొడగొట్టిర్రు. బల్మూరు వెంకట్ కేవలం ఒక్కడు కాదు, నా వయసులో ఉన్న 28 సంవత్సరాలకి వెళ్ళి 30 సంవత్సరాల ప్రతి పిల్లగా నేను బచ్చా అన్నట్టు బల్మూరు వెంకట్ అంటే. ఈ 7 నెలల కాలంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మేము 10 ఏళ్ళు ఏం చేశామో దమ్ముంటే అశోక్ నగర్లోనో గన్పాక్ దగ్గర చర్చ పెట్టుకుందాం, మీరు రెడీనా అనేటువంటి సవాల్ విసురుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, ఆర్ఎస్పీ ముగ్గురు రండి, నేను వస్తా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 6 ఏళ్ల పాపపై రేప్ అటెంప్ట్, కూకట్పల్లిలో చెత్త ఏరుకునేటువంటి అమ్మాయి పైన రేప్ అటెంప్ట్. ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళా మంత్రి కూడా వెళ్ళి పరామర్శించిన దాఖలా లేదు. మీరు రేవంత్ రెడ్డి గ్రూపా, బట్టి విక్రమార్క గ్రూపా? అంటే వాట్ ఈస్ దిస్? హస్తం కాంగ్రెస్ పార్టీ గ్రూప్. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు.